హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, మిక్సీలో రుబ్బకుండా, గ్రైండర్లో రుబ్బకుండా కూడా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. మనకు ముందుగా ప్రిపరేషన్స్ లేకుండా టేస్టీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో ఈ వడల్ని చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజు 3 పొటాటోస్ని తీసుకున్నానండి. పొటాటోస్ పైన ఉండే పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 సార్లు కడగాలండి. పొటాటో పైన స్టార్చ్ అనేది ఉంటుందన్నమాట. సో స్టార్చ్ పోయేంత వరకు కడిగి ఆ తర్వాతకి ఉడికించుకోవాలి. పొటాటో అనేది మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. జస్ట్ ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా ఉడికిన పొటాటోని ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో పైన ఉన్న వాటర్ మొత్తం పోయేటట్టు చూసుకోవాలండి. ఆ తర్వాతకి మీ ఇంట్లో గ్రేటర్ ఉంటే గ్రేటర్ కానీ, లేదా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ ఈ పొటాటో మొత్తాన్ని మ్యాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పొటాటో మిశ్రమంలోకి ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి ఉంటుంది కదండి, బియ్యపిండి తీసుకోవాలి. ఈ పొటాటో అయితే ఒక 1.5 కప్పు వరకు ఉంటుందండి. సో 1/2 కప్పు వరకు బియ్యపిండి తీసుకున్న తర్వాతకి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. రెగ్యులర్గా మనం చేసుకున్న వడలకి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తామో వాటి మొత్తాన్ని వేసుకోవాలండి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్న తర్వాతకి ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ పొటాటో మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోండి. అవసరం అయితేనే వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పడితే, ఎక్కువ ఏం పట్టవు. జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి వడకి. సో వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకొని గారెలాగా చేసుకోవాలన్నమాట. ఈ పిండిని కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి అలాంటివి ఏమి ఉండవండి, డైరెక్ట్గానే చేసుకోవచ్చు. రెస్ట్ ఇవ్వాల్సిన పని లేదు. మనం పొటాటో వేస్తాం కాబట్టి మనకి గారెలు కూడా సాఫ్ట్గా పైన క్రంచీగా వస్తాయి అన్నమాట. సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఆ పైన వడలాగా ప్రిపేర్ చేసుకున్నానంటే వడ అనేది రెడీ అండి. ఈ వడ అయితే మనకి షేప్ రాదు అనేది కానీ ఏముండదండి, జస్ట్ ఈజీగా కానీ మనకి వడ షేప్ అనేది వస్తుంది అనమాట. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా సింపుల్గా అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట ఈ రెసిపీ. సో ఈ విధంగా గారెల్లాగా చేసుకోవాలన్నమాట. ఈ వడ వచ్చేసి ఎక్కువ దలసరిగా ఉండొద్దు, అలానే మరీ ఫ్లాట్గా ఉండొద్దండి. జస్ట్ 1/2 ఇంచు మందంలో మనం ఈ వడలు అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఆ పైన మనం క్లాత్ కానీ ప్లేట్ కానీ కవర్ చేసుకొని అయినా ఈ వడలు అనేది డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడైనా డీప్ ఫ్రై చేయొచ్చు అనమాట. సో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయి ఉండాలండి. జస్ట్ మనం గారె వేస్తే పొంగుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా హీట్ అయిన తర్వాతకి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడలు ఉన్నాయి కదా, ఆ వడలు మొత్తాన్ని డ్రాప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 5 నుండి 6 నిమిషాల పాటు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మనం ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే లోపల దాకా చక్కగా ఉడికిపోయి వడ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. హై ఫ్లేమ్లో చేస్తే లోపల పిండి అనేది సరిగా ఉడకదండి. సో లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నుండి 6 నిమిషాల పాటు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు అనేది రెడీ అండి. ఇదే విధంగా మనకి ఎన్ని వడలు అయితే కావాలనో అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర పిండి ఏమైనా మిగిలితే దాన్ని ఒక ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ తర్వాత కూడా మనం ఈ పిండిని వాడొచ్చండి. సో ఈ విధంగా రెండవ ఆయాకని వేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాతకి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా మనకి ఇన్స్టంట్ వడలు అనేది రెడీ అండి. ఎక్కువ టైం లేకుండా చాలా క్విక్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, అది కూడా టేస్టీగా అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం టమాటో కెచప్తో కానీ లేదా చట్నీస్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి.
ఉప్మా అంటే చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కదా. నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను తినను ఉప్మా అన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తావని అడుగుతారు, అది అయితే గ్యారంటీ. సో ఎలా చేసుకోవాలనో చూద్దాం రండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్ వరకు సూజీ రవ్వ తీసుకోవాలండి. అదే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకొని ఒక్క 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకోవాలి. అంటే రవ్వలోని పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకోవాలండి. మీరు కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. సో నూనె వేడైన తర్వాతకి ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి కొన్ని వేరుశనగ గుండ్లు వేసుకోవాలండి. వేరుశనగ గుండ్లు వేయడం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఆ తర్వాతకి పచ్చిమిర్చి, తర్వాతకి క్యారెట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక పావు కప్పు వరకు టమాటా వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. వెజిటేబుల్స్ ఇన్ని వేసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ వెజిటేబుల్ని వేసుకోవచ్చు. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాతకి ఇందులోకి కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఈ వెజిటేబుల్స్ అనేది 50% వరకు కుక్ అవ్వాలండి. ఇలా 50% కుక్ అయిన తర్వాతకి ఇందులోకి వాటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి 3 కప్పుల వరకు తీసుకున్నానండి. మెజర్మెంట్ కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో 3 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి ముందుగానే, అలా వేసామంటే ఉప్పు ఎక్కువ అవుతుంది. సో కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాతకి కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఇన్కేస్ సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో వాటర్ అనేది కొద్దిగా ఉప్పు ఉప్పు ఉండాలండి, అప్పుడే మనకి ఉప్మాకి పర్ఫెక్ట్ సరిపోతుంది ఉప్పు. సో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాతకి మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఎప్పుడైతే వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుందో ఆ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసే టైంకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ, ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూగా కలుపుకోవాలండి. ఇన్కేస్ మనం మంట హై ఫ్లేమ్లో పెట్టినా లేదా రవ్వను ఒక్కసారి వేసినా కూడా ఉండకడుతుందనమాట. సో ఈ చిన్న టిప్పు గుర్తుపెట్టుకొని ఉప్మా అనేది ప్రిపేర్ చేయండి. కొద్ది కొద్దిగా వేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ, ఎక్కడ ఉండనేది లేకుండా రవ్వని కంటిన్యూగా కలుపుకుంటూ ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాతకి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాతకి మరోసారి కలుపుకోవాలండి. చాలామంది లూజ్గా అంటే కొంచెం జారుగా ఉండే ఉప్మాని ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా కొంతమంది పొడి పొడిగా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మరొక 2 నిమిషాల పాటు మనం ఈ ఉప్మాని స్టవ్ పైన పెట్టామంటే మంచిగా గట్టి పడుతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇలా కంటిన్యూగా కలిపామంటే ఉప్మా అనేది దగ్గర పడి గట్టిగా అవుతుందండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంత టేస్టీగా ఉండే ఉప్మా అనేది రెడీ అండి. ఈ ఉప్మాని మనకు పల్లి చట్నీతో కానీ, టమాటా చట్నీ, మీకు ఏ చట్నీ అవైలబుల్గా ఉంటే ఆ చట్నీస్తో కానీ లేదా సాంబార్తో కానీ తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కరెక్ట్ ప్రాసెస్లో చేయాలి కానీ ఉప్మా అంత బెస్ట్ రెసిపీ అయితే ఇంకోటి ఉండదనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేస్తారు. ఈరోజు మన ఛానల్లో ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో హెల్తీగా అండ్ టేస్టీగా రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. క్రిస్పీ రాగి దోశని జస్ట్ ఒక 10 నిమిషాల్లో చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రాగి దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు మనం రాగి పిండి తీసుకోవాలండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, ఆ రవ్వను తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి.
పెరుగు అనేది కొంచెం పులిసిన పెరుగు, అంటే కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి. దోశలు అనేవి కమ్మగా ఉంటాయి అన్నమాట. సో ఇలా పెరుగు ఇట్లా వేసుకున్న తర్వాతకి ఒకసారి పిండికి మొత్తానికి బాగా పట్టించండి. ఆ తర్వాతకి వాటర్ని వేసుకొని కొద్ది కొద్దిగా ఇక్కడ ఉండనేది లేకుండా మంచి లిక్విడ్ ఫామ్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. మనకి ఈ దోశ బ్యాటర్ అనేది పల్చగా ఉండాలండి. జస్ట్ మజ్జిగ ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలని సన్న కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని తురుముకొని వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి పిండి మొత్తానికి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇక్కడ క్యారెట్ వేసాను కదా, క్యారెట్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఇన్కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇలా వేసుకున్న తర్వాతకి ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వాలండి. ఇలా వేయడం వల్ల మనకి రవ్వ కూడా చక్కగా నానిపోతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చాను. 10 మినిట్స్ తర్వాతకి మనం గరిటె పెట్టి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకు 10 మినిట్స్ తర్వాతకి కొద్దిగా పిండి కూడా చిక్కపడుతుందండి. అప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేసుకొని లూజ్గా అయ్యేంత వరకు మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు పిండి మొత్తాన్ని పక్క పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాతకి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి టిష్యూ తోటి. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా దోశలు అనేది వేసుకోవాలండి. నేను చెప్పాను కదా, ఈ దోశకి బ్యాటరీ అనేది పల్చగా ఉండాలన్నమాట. మనం రవ్వ దోశకు ఎలా ఉంటుందో అలా ఉండాలి. సో ఇలా వేసుకున్న తర్వాతకి ఒక 3 నిమిషాల పాటు అలాగనే ఉంచేసేయండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాతకి కొద్దిగా ఆయిల్ వేసుకొని క్రిస్పీగా అయిన తర్వాతకి మనం ఫోల్డ్ చేసుకొని తీసేసుకుంటే రవ్వ దోశ అనేది రెడీ అన్నమాట. మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే ఈ దోశకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కానీ ఒక్కసారి ఇలా దోశ వేసి చేశారంటే రెగ్యులర్ కంటే ఇలానే బాగుందని ఎక్కువ తినేస్తారనమాట. సో సింపుల్గా చేసుకోవచ్చండి, ఎక్కువ హడావిడి ఉండదు. ఎప్పుడన్నా మనం పిండి గిట్ట నానబెట్టినప్పుడు హెల్తీగా పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలన్నా కూడా ఈ దోశని చేసి పెట్టవచ్చు అనమాట. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదనమాట. సో ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా క్రిస్పీ దోశని వేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. ఈ దోశ కాంబినేషన్లో టమాటా చట్నీతో కానీ లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. తెలంగాణ స్టైల్ జొన్న గట్క. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ లేదా షుగరు బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. హెల్తీ అండ్ టేస్టీ కూడా. సో సింపుల్గా ఈ జొన్న గట్కని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఈ జొన్న గట్కని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు జొన్న రవ్వ తీసుకోవాలండి. ఈ జొన్నల్ని మిక్సీ పట్టి రవ్వనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది జొన్న రవ్వ, అదైనా తీసుకోవచ్చండి. లేదా జొన్నల్ని మిల్లాడించుకొనైనా మనం ఈ జొన్న రవ్వ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాతకి అందులోకి వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలండి. జొన్నలో పైన కొద్దిగా చెత్త డస్ట్ అలాంటిది ఉంటుంది కదా, సో అది అనేది పోతుంది అనమాట. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతకి అరగంట నుండి గంట వరకు, అంటే 30 నిమిషాల నుండి ఆ పైన అండి గంటన్నర వరకైనా మనం ఈ జొన్న రవ్వ అనేది నానబెట్టుకోవచ్చు అనమాట. జొన్న రవ్వని ముందే నానబెట్టడం వల్ల తినేటప్పుడు గట్టితనం లేకుండా స్మూత్గా ఉంటుందండి. సో ఇలా 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ రవ్వని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లోకి 2 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయిన తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వ ఉంది కదా, ఆ జొన్న రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్న తర్వాతకి స్టవ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కనీసం 6 నుండి 8 నిమిషాల పాటు నిదానంగా కలుపుకుంటూ అడుగంటకుండా మనం ఈ జొన్న రవ్వ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ జొన్న రవ్వ వచ్చేసి నేను పచ్చ జొన్నలు తీసుకున్నానండి. జొన్నలు 2 రకాలుగా ఉంటాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. సో మనం తెల్ల జొన్నలు అనేది కొద్దిగా వాతం చేస్తుంది, అందుకనే పచ్చ జొన్నలు తీసుకోండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఎక్కడ అడగంటకుండా మనం కంటిన్యూగా కలుపుకోవాలండి.
రవ్వ ఉడుకుతుంది కదా అని మనం పక్కకి వెళ్ళామంటే రవ్వ అనేది అడగంటిపోతుంది అనమాట. సో నిదానంగా కలుపుకుంటూ ఈ జొన్న గట్క అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు రవ్వ నానబెట్టే టైం లేకపోతే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోండి. అంటే నేను కప్పుకు 2 కప్పులు తీసుకున్నాను కదా, మీరు 3 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకొని ఈ జొన్న గట్క అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. రవ్వ నానబెట్టే టైం లేనప్పుడు వాటర్ ఎక్కువ తీసుకునైనా ఈ జొన్న గట్క అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కనీసం 6 నుండి 8 నిమిషాల పాటు, ఇక్కడైతే నాకు 8-9 నిమిషాల వరకే ఉడికిపోయిందండి. కొంతమంది గట్కని లూజ్గా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మనం కర్రీలోకి నలుచుకొని తినాలంటే మరొక 2 నిమిషాల పాటు, అంటే గట్క అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ అడగంటకుండా ఉంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా గట్టిగా ఏర్పడిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని అలా వదిలేయండి. ఆ తర్వాతకి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని నచ్చిన కూరలతోటి సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, బీపీ షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా ఈ రెసిపీ అయితే బెస్ట్ రెసిపీ అండి. చేసుకోవడం కూడా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్లో మనం ఈ గట్క అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత హెల్తీ అండ్ టేస్టీ అయినా ఈ జొన్న గట్కని నేను చెప్పిన ప్రాసెస్లో ఈసారి మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు ఈ వీడియోలో చింతపండు పులిహోరని సింపుల్గా టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించిపోతున్నానండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చింతపండు పులిహోర చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారనమాట. సో ఇలా చేసుకున్నా చూద్దామండి. ఈ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చింతపండుని ఒక పావు గంట ముందు, అంటే 15 నిమిషాల ముందు నానబెట్టుకోండి. ఇన్కేస్ మీకు టైం లేకపోతే గోరువెచ్చని వాటర్లో చింతపండు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండు అనేది చక్కగా నానిపోతుంది అనమాట. సో ఈ విధంగా నానిన తర్వాతకి దీన్ని స్ట్రైనర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకుంటే చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుందండి. చింతపండులోనే ఏమైనా నలకలు గింజలు ఉంటే అవి కంప్లీట్గా పోతాయి అన్నమాట. ఇలా స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ చింతపండు నేను 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. రైస్ వచ్చేసి 1 కేజీ రైస్కి 200 గ్రామ్స్ వరకు చింతపండు సరిపోతుందన్నమాట. చింతపండు తీయకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇన్ కేస్ చింతపండు కొంచెం పులుపు ఉంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. సో ఈ విధంగా చింతపండు గుజ్జుని మరిగించుకోవాలండి. చింతపండు గుజ్జును మరిగించే టైంలో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇక్కడ కనీసం 10 నుండి 15 నిమిషాల పాటన్నా ఈ చింతపండు గుజ్జు అనేది మరగాలండి. మనకి చిక్కగా రావాలన్నమాట. డొక్కిలో చూపిస్తే అర్థమవుతుంది కదా, ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు రైస్ అనేది ఉడికించుకోండి. రైస్ ఎప్పుడే ఉడికించినా సరే అందులో కొద్దిగా పసుపు అండ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల అన్నం అనేది మెత్తగా కాకుండా పొడిపులాడుతూ వస్తుంది. ఇన్కేస్ మీరు నార్మల్ రైస్ అయితే పసుపు వేయాల్సిన అవసరం లేదండి. పులిహోరకు చేసుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల పులిహోర అనేది మంచి కలర్లో వస్తుందండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడిపులాడుతూ వస్తుందన్నమాట. ఈ విధంగా అన్నం ఉడికించుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్నం చల్లారిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు మొత్తాన్ని వేసుకొని అన్నానికి అప్లై చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా వేసుకోవాలండి. అంటే మనకు పులుపు ఎక్కువ అయిందంటే పులిహోర టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో అందుకని కొద్దిగా వేసుకొని అన్నానికి బాగా పట్టించండి. ఇన్కేస్ మీ దగ్గర చింతపండు గుజ్జు ఎక్కువైపోతే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ చింతపండు గుజ్జు అనేది మనకి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చింతపండు గుజ్జు మొత్తాన్ని అన్నానికి పట్టించుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు పులిహోరలోకి తాలింపు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక దలసరి కడాయి తీసుకోండి. కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 1 కేజీ పులిహోరకి సరిపడా మెజర్మెంట్లో చూపిస్తున్నానండి. సో ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆ తర్వాతకి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎక్కువ వేస్తేనే మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుందండి. సో ఈ విధంగా పోపు దినుసులు మొత్తం వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిపోతాయో ఆ తర్వాతకి ఒక 7-8 వరకు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాతకి ఇందులోకి
ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక కుప్పడన్ని కరివేపాకులు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అండి. ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, రైస్లోకి డ్రాప్ చేసుకోండి. ఆ తర్వాతకి కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అనేది రెడీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యం పెట్టే టైంలో కానీ, లేదా మనం ఎప్పుడైనా జర్నీస్ చేసేటప్పుడు స్పెషల్ రెసిపీస్ చేస్తాం కదా, ఆ రెసిపీలోకి ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. మనం అంతా కలిపిన తర్వాతకి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇన్కేస్ సరిపోతే సాల్ట్ అనేది వేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడైతే కొంచెం ముందుగానే తీసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాతకి సాల్ట్ అనేది కలుపుకోవచ్చండి. టేస్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అంతే అండి, సింపుల్గా చింతపండు పులిహోర అనేది రెడీ అనమాట. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.